వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. వ్యవసాయం దండగా అన్న కాంగ్రెస్, వ్యవసాయాన్ని పండగలా మార్చిన కేసీఆర్. కాంగ్రెస్ ను నమ్మితే కష్టాలు కన్నీళ్లే అన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మారావు. రాష్ట్రంలో అధికారం మళ్లీ బీఆర్ఎస్ దే. డోర్నకల్లో గులాబీ జెండా ఎగరేస్తాం. జోరుగా ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ ప్రచారం. ప్రజలను ఆదుకుంటున్న సంక్షేమ పథకాలు. ములుగు జిల్లా ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేస్తామన్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ వేతనాలు ఇస్తాం. సింగరేణిలో రాజకీయ జోస్యం లేకుండా సురక్షిత పరిపాలన చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాగూర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 60 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోరికంటి చందర్నే గెలిపించాలని అన్నారు. తెలంగాణ రాకముందు ఎండిన పంటలు, కరెంటు కోతలు, కాలిన మోటార్లతో ఉండేవని, తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్, రైతులకు పెట్టుబడి అందిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ రైతులకు కేవలం 3 గంటల విద్యుత్ ఇస్తామని చెబుతున్నారన్నారు. అలాంటి వారికి ఓటు వేసి మోసపోవద్దని అన్నారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానంలో దేశంలోని వ్యవసాయం సర్వనాశనం అయిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు పెట్టుబడి సాయం దగ్గర నుండి పంట ధాన్యం కొనుగోలు వరకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారని, భూగర్భ జలాలు పైకి వస్తున్నాయంటే కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, మండల నాయకులకు అందరికీ నమస్కారం. ఒక గంటన్నర ఆలస్యంగా వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తూ మొట్టమొదటి ప్రెస్ మీట్ లేట్ అయినందుకు మీరు ఇబ్బంది పెట్టినందుకు మన్నించాలని చెప్పి కోరుతున్నాను. అయితే ఈ మధ్యన టీపీసీసీ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా వచ్చిన లక్ష్మణరావు సార్ గారికి, పార్టీ పెద్దలకు, రామ్మూర్తన్నకు నమస్కారం. ఈరోజు మన అంతరా మండలం చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత, మన చంద్రన్న గెలిచిన తర్వాత అంతరా మండలం ప్రతి గ్రామం కూడా చాలా అభివృద్ధి చేసిండు. ఒక గ్రామానికి ₹1 కోట్ల చొప్పున రోడ్లకు కానీ, కరెంటు స్తంభాలకు కానీ, క్రీడా మైదానాలకు కానీ, ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా మొన్న కేటీఆర్ గారు వచ్చి చేసిండు. అయితే రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించండి. రైతు బంధు కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి మన చంద్రాన్ని గెలిపించాలని సందర్భంగా తెలియదు. ఇంకా మీరు ఓటేసి మన చంద్రాన్ని గెలిపిస్తే ఈ 5 ఏళ్ల కాలంలో కూడా మన అంతరా మండలం చాలా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే కరెంటు నాడు జవళి శాఖ మంత్రిగా కీర్తిశేషులు వెంకటస్వామి గారు ఉండే వారి దగ్గర శిష్యరికం చేసినటువంటి నాయకులు ఒక 5 నుంచి 10 లక్షలు, 15 లక్షల రూపాయలు ఆ రోజు ఎమర్జెన్సీగా ఇప్పించి ఉంటే ఈరోజు స్పిన్నింగ్ మిల్లు బంద్ అయ్యేది కాదు. దానివల్ల వందల కుటుంబాలు ఈరోజు రోడ్ల పడ్డటువంటి పరిస్థితిని నేను గుర్తు చేస్తా ఉన్నా. షాప్ చైర్మన్ గా ఉండి 100 కోట్ల నిధులు వస్తే ఇక్కడ స్పోర్ట్స్ స్కూలు నువ్వు పుట్టిన ప్రాంతంలో, నేను పుట్టిన ఊరు అని చెప్పుకునే మధ్యరాలలో, అంతర్గామంలో ఏదన్నా స్కూల్ ఏర్పాటు చేసినవా? లేదా ఈ ప్రాంతంలో గోదావరి కనిలో ఏదన్నా మీ పదవికి గుర్తుగా ఏదన్నా ఒక్కరికన్నా ఒక క్రికెట్ కిట్ ఇప్పించినవా? లేదా ఏ ఒక్కరికన్నా మీ తరఫున ఒక ఉద్యోగంలో పెట్టించినవా? పార్టీని మీరు ఆదరించాలని కోరుతాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి సకల సంక్షోభాలకు కారణం. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాల వల్లే దేశంలో వ్యవసాయం సర్వనాశనం అయింది. వాళ్ళ రైతులకు గిట్టుబాటు ధర రాలే. స్వామినాథన్ కమిషన్ వేసి దాని కమిషన్ రిపోర్ట్ అమలు చేయకపోవడం ద్వారా రైతు ఆత్మహత్యలు జరిగినాయి. కరెంటు కష్టాల వల్ల, ఇవాళ కరెంటు రాకపోవడం వల్ల వందలాది మంది రైతులు చచ్చిపోయారు. బోర్లు ఎండిపోవడం వల్ల వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. కనీసం పంట పెట్టిన పెట్టుబడి రాకపోవడం వల్ల వాళ్ళ బతుకు మనగడ సమస్య తయారై వాళ్ళ రైతు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్లకు రైతులను ఓటు అడిగే నైతిక హక్కే లేదు. ఇవాళ రైతుల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ
రైతు బంధు ఇచ్చినటువంటి పార్టీ, ఇవాళ రైతులను బీమా ఇచ్చినటువంటి పార్టీ, ఇవాళ ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డిఎస్ రెడ్డి నాయక్ జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారం బీఆర్ఎస్ పార్టీదే అని డోర్నకల్లో గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు. తిరిగి మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలందరికీ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. అలాగే కేసీఆర్ బీమా, సౌభాగ్య లక్ష్మి అందిస్తామని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాది ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వివిధ గ్రామాల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐదు లక్షల బీమా వర్తింపజేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇదే కాదు, తెల్ల రేషన్ కార్డు కలిగిన మా పేద మహిళలు ఎన్నికలైనాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే 3000 రూపాయల పెన్షన్ అందరికీ మంజూరు చేయడం జరుగుతుంది. ఇంకా మనిషికి జబ్బులు వస్తే 15 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఈ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అసెంబ్లీలో పెట్టి వెంటనే మీ దగ్గర నుంచి పోయి 4 రోజుల్ని మీ గ్రామ పంచాయతీ సపరేట్ గ్రామ పంచాయతీ మంజూరు చేయించడం జరిగింది. రేపు జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడి నుంచి ఆ గ్రామ పంచాయతీకి అక్కడ ఎన్నికలు జరుగుతాయి, ఇక్కడ చింతపల్లి గ్రామ పంచాయతీకి వేరే జరుగుతాయి. ఆ విధంగా మీ కోరిక మీరు కూడా అనుకోని ఉండకపోవచ్చు, ఇంత తొందరగా మా గ్రామ పంచాయతీ మంజూరైతే మీరు కూడా అనుకోని ఉండకపోవచ్చు. ఇంకా మీరు చెప్పినప్పుడు చాలా మంది అయిందా, ఇంతరికేదైందా అని అన్నాను. ఇది కావాలంటే ఎంపీ ఆఫీసర్ పోయి కూడా తెలుసుకోవచ్చు. ఆ పేరున 2 చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. రేపు 30 తారీఖు, ఇవాళ 14వ తారీఖు, 15 రోజులే ఉంది మధ్యాహ్నం. ఆ రోజు ఎన్నికే. ఈ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ ఒక్కసారి ఈ ఎన్నికల్లో మీరందరూ నన్ను ఆశీర్వదించి మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తు మీద వేసి గెలిపించమని మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడానికి వచ్చారు. దయచేసి మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ చింతపల్లి గ్రామం నుండి తప్పగా స్థానిక ఎమ్మెల్సీ ములుగు నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రామ్నగర్ లోని ఏబీకే మాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలను ఆదుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ములుగు జిల్లా ప్రజలకు ఏం చేసిందని ఎద్దేవా చేశారు. 3వసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ములుగు జిల్లా ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు చేస్తామని అన్నారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తీసుకొచ్చి ఎక్కడెక్కడ దాచుకునే ఉన్నాయి. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు ఆధార్ క్లారిఫై తెలుగు నియోజకవర్గానికి సంబంధించి మిత్రులారా, ఎలక్షన్ల ప్రచారాల్లో ప్రజాస్వామ్యంలో పార్టీ వాళ్ళ అభ్యర్థి గెలవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలను ఏదో రకంగా తిప్పికొట్టాలని లేదా ఉట్టి మాటలతో గెలవాలనుకోవడం అది ప్రజాస్వామ్యంలోనే సబబు కాదు. నిన్న సీతక్క మాట్లాడినటువంటి మాటలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వస్తే గ్రామాలలో వస్తే తరిమి కొట్టండి అనేది ఒక సీనియర్ నాయకురాలుగా మాట్లాడడం నిజంగా కూడా నన్ను స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ అపాయింట్ చేసింది. రేపు నేను ములుగు ఏ గ్రామాల పోతే కొడతారో ఒకసారి ఆలోచించు, ఎవరిని పెడతావు పెట్టు. ఎందుకు ఈ బుద్ధి తక్కువ మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇటువంటి మాటల వల్ల వచ్చేదే ఉంది. కేసీఆర్ గారు నిన్ను పోల్చుకొని కేసీఆర్ నే నా మీద పోటీ చేస్తున్నట్టుగా భావించండి. ఓట్లు వేయరు. 10 సంవత్సరాలలో ఏం చేసావో అది చెప్పండి. 10 సంవత్సరాలు 10 టర్ములు ములుగు ఒక ప్రయత్నం, ఆమె యొక్క ఇమేజ్ దిగదాల్చిన ప్రయత్నం, ఇట్లాంటి ఆరోపణలు చేసి పక్కదారి పట్టించేదానికి, గెలుపును పక్కదారి పట్టించేదానికి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మనం ఏదైనా చేస్తే మనం చేసిన పని చెప్పుకోవాలి, చేయబోయే పని చెప్పుకొని ప్రజలు ఓట్లాడగలదు తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో వీటిని సహించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రజల్లో తెలుసుకుంటాం, ప్రజల్లో గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఉంటే నిరూపించి మాట్లాడాలి తప్ప ఆరోపణలు చేస్తుంటున్నారు. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద ఇంకేం చెప్తుంది? టెలికాన్ఫరెన్స్ లో నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. టెలికాన్ఫరెన్స్ లలో హరీష్ రావు గారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. టెలికాన్ఫరెన్స్ లో మా పార్టీ గురించి, మా పార్టీ అభ్యర్థి గెలవాలని చెప్పకపోతే, నిన్ను ఓడగొట్టాలని చెప్పకపోతే గెలిపించండి, టెలికాన్ఫరెన్స్ లో సీతక్కని గెలిపించండి చెప్తారు. ఎవరన్నా నాకు ఏం లాజిక్ అర్థం కాలేదు. పువ్వొట్టు రాజకీయాలు మీకు అలవాటేమో. పువ్వొట్లను మా టెలికాన్ఫరెన్స్ లలో పెట్టి మా విషయాలను విని బయటికి మాట్లాడు. ఈ పువ్వొట్టు రాజకీయాలు ఏందో మేము వాటిని సహించేది లేదు. పువ్వొట్టు రాజకీయాలను కనిపించినాం కాబట్టి ఆమె భయం పడిపోతుంది. ఏమన్నంటే నన్ను ఓడగొట్టడానికి వచ్చినాను. ఖచ్చితంగా ఓడగొట్టడానికి సిద్ధమా? ములుగు చౌరస్తాలో నేను ఆత్మ అనాలిసిస్ చేసి సిద్ధమై నేను ఎవరికైనా బినామీ అయితే నా రాజకీయ జీవితం అక్కడే మొత్తం రాసేసి ఇంకా అసలు రాజకీయాలే ఉండనే ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రాజకీయాల నుంచి, పోటీ నుంచి తప్పుకుంటావా? ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నా. ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి క్యారెక్టర్ దిగదార్చుకోవద్దు. ఇది ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఇక్కడైనా సరే, ఇంకెంత మంచి ఛాలెంజ్ అయినా సరే, నువ్వు ఏ టెస్ట్ కు ఎక్కడ నిరూపిస్తావో నిరూపించు అని. అనవసరంగా ఈ ఎలక్షన్ మమ్మల్ని ఏదో ముందు పెట్టి నాగజ్యోతి లాంటి క్యాండిడేట్ ను, ఆమె క్యాండిడేట్ కాదు, ఆమె శక్తిని. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ జీ కాస్ట్ ప్రాజెక్టు 5 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాగూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరికని పట్టణంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు. ప్రాజెక్టులో ఉన్న కార్మికులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ప్రాజెక్టు ఆవరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేస్తామని పేర్కొన్నారు. అలాగే సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ వేతనాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. సింగరేణిలో రాజకీయ జోస్యం లేకుండా సురక్షిత పరిపాలన చేస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. ముప్పై తారీఖున జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కార్మిక బంధువుల సింగరేణి కార్మిక బంధువుల ఆశీర్వాదం తీసుకొని వారి మద్దతు కోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ అమ్మవారి దయతో నాకు పూర్తి విశ్వాసం. కృషి భవన్ అమ్మవారి దగ్గర నుంచి పాదయాత్ర మొదలు పెడతాం. దుర్గా దసరా పండుగ, దుర్గా నవరాత్రి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా డిక్లేర్ చేసింది.
ఈరోజు మళ్ళీ ఫ్లయింగ్ లేన్ ఓపెన్ కాస్ట్ నుంచి అమ్మవారి దర్శనంతో మళ్ళీ ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకున్న కార్యక్రమాన్ని పెట్టాం. నాతో పాటు ఐఎన్టీసీ నాయకులు జగత్ప్రసాద్ గారు, సిపిఐ నాయకులు స్వామి గారు, నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్ల వెంకటారావుని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్సీ తాత మధు. భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం మండలంలో ఏదిరా గ్రామం నుండి వెంకటాపురం వందలాది కార్యకర్తలతో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే జరుగుతుందని అన్నారు. పాటు తిరిగే కాంగ్రెస్ నాయకులు నెంబర్ 1. నెంబర్ 2, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల కోసం, వాళ్ళ దళితుల ఉద్ధరణ కోసం, అత్యంత వెనుకబడ్డ జాతి కాబట్టి, భూమి లేని జాతి కాబట్టి వారి ఉద్ధరణ కోసం ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు దళిత బంధు ద్వారా. ఈ నియోజకవర్గానికి కూడా 1100 మంది కుటుంబాలకు ఇవ్వాలనేటువంటి ముఖ్యమంత్రి గారు నిర్ణయించిస్తే సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా, సిగ్గు విడిచి, మానవత్వాన్ని మరిచి, అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి దళితుల నోట్లో మట్టి కొట్టినటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులు జలగల్లాగా పీడించి ప్రతి లబ్ధిదారు నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసినటువంటిది వాస్తవం కాదా అని నేను పొదెం వీరయ్య గారిని ఛాలెంజ్ చేస్తున్న మీడియా ద్వారా. మీరు సిద్ధంగా మీరు మా ఛాలెంజ్ని స్వీకరించండి. మీరు భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వాముల వారి మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారక్క గద్దెల మీద కానీ మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతున్నా. మీరు పేదల కడుపులు కొట్టారు, ప్రత్యేకించి దళితులు 25,000 ఓట్లు ఉన్నటువంటి భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం నుంచి వాజేడు మండలానికి వెళ్లిన భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యుడు కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యకు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఘన స్వాగతం పలికారు. అనంతరం వాజేడు మండలంలో ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొదెం వీరయ్య పాల్గొన్నారు. నన్ను మీ బిడ్డగా భావించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించండి. వరంగల్ తూర్పు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించండి అన్నారు పల్లకొండ మల్లేశ్వరి. మీడియాతో ఆవిడ మాట్లాడుతూ వరంగల్ తూర్పు ఓటర్లు నిస్వార్థమున నాయకులను ఎన్నుకోవాలని, రౌడీలను, గూండాలను, భూ కబ్జాదారులను నాయకులుగా ఎన్నుకోవద్దని, మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపిస్తే నిరుద్యోగ యువతకు తోడై వారి ఉద్యోగాల గురించి, నిరుద్యోగ భృతి గురించి ప్రభుత్వంతో పోరాటం చేస్తానని, భూ కబ్జా కోల్ర అంతం చేయడానికి
నయవచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. ఎప్పుడు మీ వెంట ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తానని వరంగల్ తూర్పు ప్రజలు నన్ను మీ బిడ్డగా భావించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలని కోరారు. తూర్పు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు పల్లకొండ మల్లీశ్వరి. నేను స్వతంత్ర అభ్యర్థిగా వరంగల్ తూర్పు నుంచి పోటీ చేస్తున్నాను. ఎందుకంటే నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, భూ కబ్జాలు, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోవడాలు, మన తర్వాత నిరుద్యోగం బాగా పెరిగిపోయింది సమాజంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా. ఇంకా అవినీతి అక్రమంగా సంపాదించే వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఒక ప్రభుత్వ ఉద్యోగానికి రావాలంటే ఆయనకు అన్ని రకాలుగా విద్యార్హతలు ఉండాలి, ఏం కేసులు ఉండొద్దు. కానీ ఇక్కడ రాజకీయంలోకి వచ్చేసరికి అవినీతి పరులకు, అక్రమంగా సంపాదించే వాళ్ళకు కేసులు ఉన్న వాళ్లకు ఇస్తున్నారు. కాబట్టి నేను సమాజాన్ని, నేటి ప్రజలను కోరుకునేది ఒకటే, మీరు వేసే ఏదైనా ఓటును ప్రజాసేవకు అంకితమైన వాళ్ళకి వేసి గెలిపించాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు రాజకీయ నాయకుల చేతిలో ఉంటుంది. కాబట్టి సమాజంలో జరుగుతున్న ఈ ప్రజల యొక్క ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళను ఎన్నుకోకూడదు. వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెన్నమనేని వికాస్ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ అర్బన్ మండలంలోని ఆరెపల్లి, సంకేపల్లి, అనుపురం, రుద్రవరం గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. అక్కడ సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బుర్రశేఖర్, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు, యువ కార్యవర్గ సభ్యులు, మండల ఉపాధ్యక్షులు, మండల బీజేపీ శ్రేణులు, అన్ని గ్రామాల ప్రజలు, యువత, మహిళలు పాల్గొన్నారు. గారి నాయకత్వంలో భారతదేశం త్వరలోనే విశ్వ గురు కాబోతుంది. నరేంద్ర మోడీ గారు నారీ శక్తికి వందనమని మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చిండు. మరి మహిళలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి వెంట ఉండరా? మీరు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారే నారీ మనులకు పెద్దపీట వేసిండ్రు. మరి కుల వృత్తులకు ప్రోత్సాహమిస్తూ విశ్వకర్మ యోజనలు తెచ్చి భారతదేశాన్ని మరి మళ్ళీ విశ్వ గురు వైపు నడిపించే సత్తా కేవలం నరేంద్ర మోడీ గారికి ఉందని మీరు ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. మరి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రేమ మీరు గుర్తించాలి. ఖచ్చితంగా అవి వచ్చేటట్టు నేను చూస్తాను. రాజకీయాలకు నేను స్వార్థం కోసం రాలేదు, కేవలం సేవ కోసం వచ్చినని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. మరి ముంపు గ్రామాల విషయానికి వస్తే మరి అందరు పొలాలు పోయినాయి, పనులు లేవు, మరి పరిహారం కూడా చక్కగా రాలేవు. మన ముంపు గ్రామాల మహిళల్ని మనం పలకరిస్తే కన్నీటి గాథలు మనకు ఎన్నో వినిపిస్తుంటాయి. ఎప్పుడు చూసినా ఈ సమస్యలు ఏ పార్టీ వాళ్ళు పరిష్కరించలేదు. ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే ముంపు గ్రామాల సమస్యలు పై నేను చొరవ తీసుకుంటా. ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కార దిశగా నేను ముందుకు వెళ్తానని సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా మా యువజనులకు ఉద్యోగాలు రావాలి. మరి ఉద్యోగాలు రావాలంటే ముఖ్యంగా వాళ్ళకు నైపుణ్యాలు ఉండాలి. ఖచ్చితంగా మన యువజనుల కోసం వాళ్ళకు నైపుణ్యాలు ఇచ్చేటట్టు వేములవాడ మండలంలోని వట్టెంల గ్రామంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలిమోహన్ నూతన బీఎస్పీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోలిమోహన్ గారు మాట్లాడుతూ బీఎస్పీ పార్టీకి బహుజనులందరూ మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే వారి పిల్లల్ని విదేశాలకు వెళ్లడానికి, ఉద్యోగాల్లో పెట్టడానికి భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు.
ఎందుకంటే ఉపాధి ఒక ఏంటంటే మనకు యువతకు ఉపాధి కల్పిస్తూ యువత ఊర్లో ఉండకూడదు, అర్థమైతే ఉద్యోగాల్లో ఉండాలి అని చెప్పి దిశానిర్దేశంతో మన లక్ష్య విద్య, వైద్యం, న్యాయం అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన ఆర్ఎస్పీ గారి ఆశయాలు నెరవేర్చడానికి దృఢ సంకల్పంతో ముందుకొచ్చిండు. మన యొక్క బహుజనులు అందరికీ తన ఇంట్లో వేళ సహాయం మన వేములవాడలో ఉండి ఏంటి అంటే మనం గెలిపించుకుంటే ప్రతి దానికి మనకు అన్ని విధాలుగా సహాయం, దాని యొక్క సహాయ సహకారాలు ఉంటాయని, అలాగనే మనం ప్రతి ఒక్కరం దృఢ సంకల్పంతో తనను గెలిపించుకోవడానికి సహాయశక్తుల అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. వేములవాడ నియోజకవర్గం పట్టణ గ్రామంలో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంది యువకులు, మహిళలు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇందులో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ అనేది అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయే పార్టీ. ఈ రోజు వేములవాడ నియోజకవర్గంలో డాక్టర్ గోలీ మోహన్ బీఎస్పీ నుంచి వస్తున్నారు అంటే అన్ని వర్గాల ప్రజలు నాతో కలిసి నడుస్తున్నారు అంటే ఇక్కడ ఒక మార్పు అనేది జరుగుతుంది, ఒక పెను మార్పు జరిగేటువంటి సమయం ఇది. కాబట్టి ఇక్కడ అభివృద్ధి, సంక్షేమం, బంగారు తెలంగాణ దిశగా నిరంతరం శ్రమిస్తున్న టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేయనున్నట్లు ముస్తాబాద్ మండలం గూడెం ఆ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి తన్నీరు బాపురావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని గ్రామ శాఖ అధ్యక్షుడు పోట్లపల్లి కిషన్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రచార ఇన్ఛార్జ్ తన్నీరు బాపురావు మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత మేము చేస్తున్న ప్రచారంలో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ తమ ఓటు కారు గుర్తుకేనని, ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని అత్యధిక మెజారిటీతో గూడెం గ్రామం ముందు ఉండబోతుందని, అందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టి కృషితో పనిచేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రచార ఇన్ఛార్జ్ తన్నీరు బాపురావు, బత్తుల అంజయ్య, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, ఉప సర్పంచ్ షాడ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు కుర్ర సావిత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు ప్రతిష్ట అయిపోతుంది. రేపు అందరు ఊరు దాదాపు ఊరంతా మ్యాక్సిమం ఉంటుంది. మన తర్వాత పోవాలి. జై తెలంగాణ, గూడెం గ్రామంలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇంటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన గూడెం ఇన్ఛార్జ్ అయినటువంటి తన్నీరు బాబురావు గారు, అదేవిధంగా బత్తుల అంజనా గారు ఇచ్చేసి ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యాలయాన్ని ఓపెనింగ్ వచ్చేసినటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఈ రోజు వరకు గూడెంలో చాలా కష్టపడి సార్ కోసం కష్టపడుతున్నారు ప్రతి ఒక్క కార్యకర్త. కాబట్టి అదేవిధంగా ముందు కూడా ప్రతి ఒక్క కార్యకర్త సారుకు కష్టపడి సారుకు ఒక గిఫ్ట్ రూపకంగా ఓటు ద్వారా మన గూడెం నుంచి అత్యధికంగా మెజార్టీని ఇచ్చి మన గూడెం ప్రజలు సారు వైపే ఉన్నాము, కారుకే ఓటేస్తాము, మరోసారి కేసీఆర్ కావాలని నిరూపించుకొని అత్యధిక మెజార్టీతో ఓట్లేసి సారుకు మేము గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఈ సమావేశంలో మీకు తెలియదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయం దండగా అన్న కాంగ్రెస్, వ్యవసాయాన్ని పండగలా మార్చిన కేసీఆర్. కాంగ్రెస్ ను నమ్మితే కష్టాలు కన్నీళ్లే అన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మారావు.
రాష్ట్రంలో అధికారం మళ్లీ బీఆర్ఎస్ దే. డోర్నకల్లో గులాబీ జెండా ఎగరేస్తాం. జోరుగా ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ ప్రచారం. ప్రజలను ఆదుకుంటున్న సంక్షేమ పథకాలు. ములుగు జిల్లా ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేస్తామన్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ వేతనాలు ఇస్తాం. సింగరేణిలో రాజకీయ జోస్యం లేకుండా సురక్షిత పరిపాలన చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాగూర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.